హలో మై డియర్ గ్యాస్ట్రో గురూస్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో చాలా స్పెషల్. ఎందుకంటే మన ఛానల్ 1000 సబ్స్క్రైబర్స్ని క్రాస్ చేసేసి ముందుకెళ్తూ ఉంది. సో మన ఈ కంటెంట్ని ఆదరిస్తున్న సబ్స్క్రైబర్స్ అందరికీ ముందుగా హృదయపూర్వకంగా థ్యాంక్ యూ సో మచ్. ఈ హ్యాపీ సిచ్యువేషన్లో ఏదైనా మంచి రెసిపీ నేర్చుకుని చేద్దామని ఆలోచిస్తూ ఉంటే ఇంతలో ఇంటికి అక్క, బావ, మేనల్లుడు రావడం జరిగింది. మా పెద్దమ్మ దగ్గర నేర్చుకుందో ఇంకెక్కడ నేర్చుకుందో తెలియదు, కానీ మా అక్క పీతల కూర చేయడంలో ప్రతిభావంతురాలని మా బావ ద్వారా తెలిసింది. అదే అదనుగా ఏమాత్రం లేట్ చేయకుండా డైరెక్ట్గా ఒంగోలులోని మార్కెట్ సెంటర్లో గల ఎంఎస్ఎఫ్ సీ ఫుడ్స్కి వెళ్ళటం. అదేనండి, కర్నూలు రోడ్లోని కేబీ రెస్టారెంట్ బ్యాక్ సైడ్ ఉంటుందే అది. వారు అక్కడ ఎక్స్పోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్న టాప్ క్వాలిటీ పీతల్ని మనకి ఇవ్వడం, ఇంటికి తేవడం, వండి తినేయడం, ఇవన్నీ చకాచకా అయిపోయాయి. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి కానండి, కూర మాత్రం అద్భుతంగా కుదిరింది. మా అక్క పీతల కూర గొప్పతనం గురించి మా బావ చెప్తున్నప్పుడు టూ మచ్గా చెప్పేస్తున్నారు, ఇప్పుడేం మాట్లాడను, తిన్నాక మాట్లాడదాంలే అనుకున్నా. కానీ వన్స్ టేస్ట్ చేశాక మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు అంటే నమ్మండి. అందుకే నాకు ఇంత మంచి కర్రీ నేర్పించిన మా అక్కకి ముందుగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సీ ఫుడ్స్ టేస్టీగా ఉండాలంటే ముందుగా మనం గుర్తుంచుకోవాల్సింది మంచి క్వాలిటీవి, లైవ్గా ఉన్నవి తీసుకోవాలి. మా ఫ్యామిలీస్లో టాప్ క్వాలిటీ సీ ఫుడ్స్ని ఎంచుకోవడంలో మా బావ వరుసలో ముందుంటాడు. మన ఈ స్పెషల్ వీడియో కోసం అన్నట్టుగా ఈ సూపర్ హిట్ కప్పుల్ టైంకి రావడం, క్వాలిటీ క్రాప్స్ని సెలెక్ట్ చేయడం, అంతేపాక కూర చేయటం అన్నీ భలే కుదిరేసాయి. సో ఈరోజు వీడియోలో మడ్ క్రాప్స్ అంటే బాడి పీతలు, మండ పీతలు అని కూడా పిలుస్తారు. ఈ మడ్ క్రాప్స్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మరియు మడ్ క్రాప్స్ కర్రీ, పీతల ఇగురు ఎలా చేయాలో నేను నేర్చుకుంటూ సులభంగా మీకు నేర్పిస్తాను. సో ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం పదండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ డాక్టర్ షెఫ్. ఇక్కడ వైద్య పరిజ్ఞానంతో పాటు నేను నేర్చుకునే వంటలు, వాటి పోషక విలువల గురించి సులభంగా వివరిస్తాను. సో ఎప్పట్లాగానే ముందుగా సీ ఫుడ్స్ మార్కెట్కి వెళ్ళి దగ్గరుండి లైవ్ క్రాప్స్ని తనివి తీరా చూసి హెల్దీ అండ్ యాక్టివ్గా ఉన్న వాటిని సెలెక్ట్ చేసుకుని అక్కడే నీట్గా వలిపించుకొని ఇంటికి తేవడం జరిగింది. ఈ ప్రాసెస్లో మా బావ నుండి ఎన్నో విషయాలు నేర్చుకోవడం కూడా జరిగింది. టేస్టీగా ఉండే క్రాప్స్ ఆడవా, మగవా, వాటిని ఎలా గుర్తించాలి, క్రాప్స్ని వలిపించేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి, బేరం ఎలా ఆడాలి వంటి విషయాలు నేర్చుకున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్నది ఫీమేల్ క్రాబ్, ఆడది. ఇదేమో మేల్ క్రాబ్, మగది. ఒకసారి రెండింటిని కలిపి చూడండి. టేస్ట్లో ఫీమేల్ క్రాబ్తో మేల్ క్రాబ్ పోటీ పడలేదంట. చురుకుదనంలో కూడా ఫీమేల్ క్రాబ్దే ముందంజ. ఇలా ఎందుకన్నానంటే మన ఛానల్ 1000 సబ్స్క్రైబర్స్ని క్రాస్ చేసింది అని చెప్పగానే మేల్ క్రాబ్ సైలెంట్గా ఉంది. ఫీమేల్ క్రాబ్ అయితే ఇంకా దాని ఆనందాన్ని పట్టలేకపోయానండి. తెగ ఎగురుకుంటూ వచ్చి నాకు కంగ్రాట్స్ చెప్పింది. దాని ఆనందం ఏంటో. పీతల ఇగురుని ఎలా చేయాలో చూసే ముందుగా దానివల్ల మనకు వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం. వీటిలో ప్రోటీన్స్ అండ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి. తద్వారా మన మజిల్ గ్రోత్ అండ్ రిపేర్లో, అలాగే కొలెస్ట్రాల్ లెవెల్స్ని నియంత్రించడంలో సహాయపడతాయి. జింక్, సెలీనియం, కాపర్ అనే మినరల్స్ ఎక్కువగా లభించడం ద్వారా మన రోగనిరోధక శక్తి బలోపేతం అవుతుంది. అలాగే హీలింగ్ అండ్ రికవరీ ప్రాసెస్ కూడా మెరుగవుతుంది. ఇప్పుడు తయారు చేయ విధానం చూద్దాం. ముందుగా కావలసిన పదార్థాలు: పీతలు 1200 గ్రాములు, వేస్ట్ అంతా పోగా నెట్ వెయిట్ 1200 గ్రాములు వచ్చిందండి. సో మన రెసిపీలో 1200 గ్రాముల క్రాప్స్కి సరిపోయే పదార్థాలను తీసుకుంటున్నాను. ఉల్లిపాయలు మీడియం సైజువి 5, పచ్చిమిర్చి 5, వెల్లుల్లిపాయ 1, అల్లం చూపించిన మోతాదులో, నూనె 6 చిట్టీలు అంటే సుమారు 170 నుంచి 200 గ్రాముల వరకు తీసుకోవచ్చు. కొబ్బరి చూపించిన మోతాదులో, గరం మసాలా పొడి, కరివేపాకు, కొత్తిమీర. ముందుగా పీతల్ని మార్కెట్లోనే నీట్గా వలిపించి శుభ్రం చేయించాలి. శుభ్రం చేస్తున్నప్పుడు పై చిప్పలో ఉండే గుజ్జుని అంతా ఒక దాంట్లో వేసి ఇవ్వమని చెప్పండి. ఇంటికి తెచ్చాక వీటిని మళ్ళీ జాగ్రత్తగా శుభ్రం చేయాలి. దానికంటే ముందు కొన్ని జాగ్రత్తలు మైండ్లో ఉంచుకోవాలి. మధ్యలో కనిపిస్తున్న ఈ ఫ్లెష్ ఏదైతే ఉందో అదే ఇంపార్టెంట్. కాబట్టి క్లీన్ చేసేటప్పుడు నిదానంగా ఈ ఫ్లెష్ అనేది పోకుండా క్లీన్ చేయాలి. ఈ గిట్టెల్లో మట్టి ఉండే అవకాశం ఎక్కువ కాబట్టి వాటిని కూడా స్పెషల్ ఫోకస్ పెట్టి క్లీన్ చేయాలి. నల్లని పదార్థం ఏమైనా కనిపిస్తే నిదానంగా గీరి మరీ శుభ్రం చేస్తూ నీళ్లతో కడగాలి. పెద్ద సైజున్న గిట్టెల్ని కొంచెం పగలగొట్టాలి. ఇలా చేయడం వల్ల కూరలోని మసాలా ఫ్లేవర్స్ అన్నీ లోపలి దాకా వెళ్ళి గిట్టెలు కూడా టేస్టీగా ఉంటాయి. విడిగా తీసి ఉంచిన గుజ్జుని కూడా నిదానంగా క్లీన్ చేసుకొని కూర సగం ఉడికాక కూరలో వేసుకోవాలి. తయారీ విధానం: ముక్కల్ని మ్యారినేట్ చేసుకోవడం. ముందుగా ముక్కలన్నిటిని గిన్నెలో వేసి చూపించిన మోతాదులో ఉప్పు, 2 చిన్న స్పూన్స్ పసుపు, 5 స్పూన్ల కారం వేసి నిదానంగా ముక్క చెదరకుండా కలుపుకొని
మూత పెట్టి ఒక అరగంట సేపు పక్కన పెట్టేయండి. మసాలా పేస్ట్ తయారీ. తరిగి ఉంచుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి మిక్సీలో వేసి ఈ విధమైన కన్సిస్టెన్సీ వచ్చేలాగా పేస్ట్ చేసుకోండి. పీతల్ని మసాలా పేస్ట్లో వేసి మగ్గించడం. ఒక వెడల్పాటి పాత్రని స్టవ్ మీద హైలో పెట్టి ముందుగా చెప్పుకున్న కొలత ప్రకారం నూనె వేయండి. నూనె వేడెక్కాక తయారు చేసి ఉంచిన మసాలా పేస్ట్ని వేసి అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. అలా ఒక 10 నిమిషాలు కలుపుకున్న తర్వాత మసాలా పేస్ట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావడం గమనించవచ్చు. ఈ కలర్ వచ్చాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి మ్యారినేట్ చేసి పెట్టుకున్న ముక్కల్ని జాగ్రత్తగా పాత్రలోకి తీసుకోవాలి. ముక్కలన్నీ మునిగేలాగా నీళ్లు పోసుకొని బాగా కలుపుకొని హైలో పెట్టి మూత పెట్టేయండి. కూర ఉడుకుతుండగా కొబ్బరిని ముక్కలు చేసి మిక్సీలో వేసి పొడి చేసి ఉంచుకోండి. కూర సగం ఉడికింది అనుకున్నాక ఫస్ట్లో విడిగా చిప్పలో తీసి ఉంచిన గుజ్జుని కూరలో కలిపేయండి. ఉప్పు, కారం సరిపోయిందో లేదో ఇప్పుడే ఒకసారి చెక్ చేసుకోండి. మా మేనల్లుడికి ఏం తెలుసో ఏమో కానీ వాడి మాటికి తగ్గట్టు మళ్ళీ చూపించిన మోతాదులో ఉప్పు, 1 స్పూన్ కారం వేసేసింది మా అక్క. ఇలా ఒకసారి జాగ్రత్తగా తిప్పుకుంటూ ఉప్పు కారం కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేయండి. 12-15 నిమిషాల తర్వాత మూత తీసి కూర కాస్త దగ్గర పడ్డాక కొబ్బరి పొడి, కొత్తిమీర, కరివేపాకు, గరం మసాలా వేసి బాగా కలిపెట్టుకోవాలి. కూర పులుసులా కావాలి అనుకునేవారు ఒక 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. కూర ఇంకా దగ్గర పడి ఇగురులా ఉంటే బాగుంటుంది అనుకునేవారు మీకు కావలసిన విధంగా కూర తయారయ్యే వరకు స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మసాలా అంతా ఈ విధంగా ముక్కకి అంటుకునే వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇక టేస్ట్ ఎలా ఉందో కూడా ఒకసారి చూసేద్దాం మా బావని అడిగి. సూపర్ సూపర్, యమ్మీ యమ్మీగా ఉంది. ఆ విధంగా మన మడ్ క్రాబ్స్ పీతల ఇగురు అత్యద్భుతంగా కుదిరి మా ఇంట్లో అందరినీ అలరించింది. ఈ ఆదివారం మీ ఇంట్లో కూడా ఇలాగే టేస్టీగా కుదిరి మిమ్మల్ని కూడా అలరింపచేయాలని కోరుకుంటున్నాను. దాట్స్ ఇట్ అండి. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్తగా వచ్చిన వారికి డాక్టర్ షెఫ్ ఛానల్ తరపున వెల్కమ్ చెప్తూ మన ఛానల్లో లభించే హెల్త్ కంటెంట్ని కూడా ఒకసారి చూసి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుకుంటూ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు తీసుకుంటాను. మీ డాక్టర్ షెఫ్. ఇక ఉంటానండి. థ్యాంక్ యూ.